పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో. హచ్ బా, ఈ తుమ్ములు, ఈ సర్ది, జలుబు ఏందో, రేపు ఒక టాబ్లెట్ వేసుకోవాలి. రేయాన్ష్, నీకు జలుబు వస్తే ఏం చేస్తావు రేయాన్ష్? నేను స్టీమ్ తీసుకుంటా. మరి నువ్వైతే స్టీమ్ తీసుకుంటావు, నేనైతే ఒక టాబ్లెట్ వేసుకుంటా. మరి ఎలుగుబంటికి జలుబు వచ్చిందట, అదేం చేసిందో విందామా? ఎలుగుబంటికి జలుబుతో పాటు కాస్త జ్వరం కూడా వచ్చింది. అడవిలో ఉన్న ఏకైక వైద్యుడు ఏనుగన్న దగ్గరికి వెళ్ళింది. పరీక్షించిన తర్వాత తేనె, తులసాకులు కలిపి 4-5 రోజులు తీసుకుంటే సరిపోతుందని చెప్పిందా ఏనుగు. తను నివాసం ఉన్న చోటుకు వెళ్ళి పక్క చెట్టుపై ఉంటున్న కోతిని తేనె గురించి అడిగింది. తేనంటే నాకు ఇష్టమే, కొండవంపు దగ్గర ఉన్న చెట్టుకు తేనె పట్టును నేను నిన్న చూశాను, ఒకసారి ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చింది కోతి. ఎండిన కొబ్బరి చిప్ప ఒకటి పట్టుకొని తేనె పట్టు బాట పట్టింది ఎలుగుబంటి. కోతి చెప్పినట్లే మిఠాయి పొట్లంలా చెట్టుకు వేలాడుతున్న తేనె పట్టు కనిపించింది. మిత్రులారా, ఓ మిత్రులారా అంటూ లౌక్యంగా, అంటే ఎంతో తెలివిగా తేనెటీగల్ని పిలిచింది. ఎలుగుబంటి ఆకారం చూసి తేనెటీగలు భయపడ్డాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెతను వంట పట్టించుకున్న ఎలుగుబంటి వైద్యం కోసం కొంచెం తేనె కావాలి అని కొబ్బరి చిప్పను చూపిస్తూ తేనెటీగల్ని పాపం దీనంగా అడిగింది. దౌర్జన్యం చేయకుండా చాలా మర్యాదగా అడగడం వాటికి నచ్చింది. తేనె పట్టులో నుంచి కొంచెం తేనెను జారవిడిచాయి. కొబ్బరి చిప్పలో తేనెను పట్టుకొని తేనెటీగలకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ అని చెప్పి ఇంటి దారి పట్టిందా ఎలుగుబంటి. కానీ ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా ఈగలు మొత్తం కూడా తేనె చుట్టూ ముసిరాయి. ఒక చేత్తో ఈగలను తోలుతూ ఆ తేనెను కాపాడుకుంటూ నానా తంటాలు పడుతున్న ఎలుగుబంటి తేనెను తొర్రలో ఉంచడం కోతి కంటపడింది. ఎలుగుబావా, ఈగలతో ఆ కుస్తీ ఏంటి? నవ్వుతూ అడిగింది కోతి. మందు కోసం తేనె తెచ్చాను, దాన్ని తాగడానికి ఈగలు వాలుతున్నాయి, వాటిని తోలే ప్రయత్నమే కానీ కుస్తీకి కాదు, వాటితో అయినా నాకేం యుద్ధం? నేను ఇప్పుడు తమలపాకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, త్వరలో తేనె ఉంచాను, ఈగలు వాటి మీద పడి అవి మొత్తం తాగకుండా కాస్త నువ్వు చూసి సహాయం చేస్తావా అని ప్రాధాయపడుతూ అడిగింది ఎలుగుబంటి. కోతి సరే, నువ్వు వెళ్ళిరా తమలపాకుల కోసం, నేను నీ తేనెను జాగ్రత్తగా కాపాడుతాను అని చెప్పింది. ఎలుగుబంటి ఆ తమలపాకులు, తులసాకులు తెచ్చుకోవడానికి వెళ్ళింది. కొంతసేపటికి వచ్చిన అది తొర్రలో చేపెట్టి చూసింది. అక్కడ కొబ్బరి చిప్పలో తేనె ఉండాలి కదా, తేనె లేదు. అక్కడ ఖాళీ కొబ్బరి చిప్ప ఉంది. కోతిని పిలిచి తేనె సంగతి అడిగింది. అయ్యో, ఈగలు గుంపుగా వచ్చి తేనెను తాగాయి, ఎంత అడ్డుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది అని పెదవి విరిచి చెప్పింది కోతి. ఎలుగుబంటి కోపం వచ్చిందిగా. ఖాళీ చిప్పతో మృగరాజు దగ్గరికి వెళ్ళి ఈగలపై ఫిర్యాదు చేసింది. నిజమే అనుకొని ఈగలు తాగినాయి అనుకొని ఈగల మీద కోపం వచ్చి అడవికి రాజు అయినటువంటి మృగరాజు సింహం దగ్గరికి వెళ్ళి, నేను కష్టపడి ఎంతో దూరం వెళ్ళి ఈ కొబ్బరి చిప్పలో తెచ్చుకున్న తేనెను ఫ్రీగా ఎలాంటి కష్టం లేకుండా వచ్చినటువంటి ఈగలు తాగాయి అని చెప్పింది. ఈగలు చేసిన పనిలో తప్పు లేదు, నువ్వు ఈ మధ్యకాలంలో ఈగలను పెంచుతున్నట్లు నాకు తెలిసింది, నువ్వు పెంచిన జీవులకు నువ్వు కాక ఎవరు తిండి పెడతారు అని ప్రశ్నించింది సింహం. ఎలుగుబంటి ఆశ్చర్యపోయింది. ఏంటి, ఈగలను నేను పెంచుకుంటున్నానా? ఈగలు పెంచుకోవడానికి నేనేమైనా వెర్రిదాన్ని అనుకున్నారా మహారాజా? దొంగతనం ఎవరు చేసినా అది తప్పే అని మీకు తెలియదండి, అని తెలియంది కాదు కదా అని పౌరుషంగానే సమాధానం ఇచ్చింది. ఉన్నమాట అంటే ఉలుగెందుకు? నువ్వు నీ పరిసరాలను ఎప్పుడు నీట్గా ఉంచుకోవు, అపరిశుభ్రంగా ఉంచుతావని చాలా జంతువులు చెప్పాయి. చుట్టుపక్కల అలా ఉంటే ఈగలు రాకుండా ఏమొస్తాయి? దోమలు, ఈగలు అన్నీ వస్తాయి కదా. అంటే నువ్వు పెంచుకున్నట్లే, నీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అవి రావు కదా అని చురక తగిలించింది. తప్పు తన వైపు ఉండడంతో ఎలుగుబంటి తలదించుకుంది. నా ఆరోగ్యం కుదుటపడ్డాక పరిసరాలు శుభ్రం చేస్తాను అంటూ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నంలో మృగరాజును మన్నించమని కోరింది. సింహం సంతోషించింది. చిప్పలో దాచుకున్న తేనంతా తాగే శక్తి ఈగల దండుకు ఉండదన్న సంగతి ముందు నువ్వు గుర్తుంచుకో, ఇది ఇంకెవరో చేసిన పని అని నా అనుమానం, రేపటికల్లా ఆ దొంగను పట్టి శిక్ష విధిస్తాను అని హామీ ఇచ్చింది సింహం. సింహం అన్నది కదా, అంత చిప్పలో ఉన్నటువంటి తేనెను మొత్తం తాగడానికి ఈగలకు వాటి బొజ్జ నిండిపోతుంది,
అంటే ఎవరో కావాలని దొంగతనం చేసి ఆ ఈగల మీదకు ఏం చేసిండ్రు, ఫిర్యాదు చేసిండ్రు. ఇది ఇంకెవరో పని అని నా అనుమానం అని చెప్పింది కదా. మర్నాడు ఎలుగుబంటి కోతిని రమ్మని కాకితో కబురు పంపించింది సింహం. అంటే ఎలుగుబంటిని కోతిని రెడ్డిని రమ్మని చెప్పి కాకితో కబురు పంపిందట. తక్షణం మృగరాజు ముందు అవి హాజరయ్యాయి. కోతి నిన్ను జాగ్రత్తగా తేనెను కాపాడమని చెప్పి వెళ్ళింది ఎలుగుబంటి. నిజమేనా? అవును మహారాజా. మరి నువ్వు మిత్రద్రోహానికి పాల్పడడం తప్పని నీకు తెలియదా అని గర్జిస్తూ అడిగింది సింహం. నాకు తెలిసినంత వరకు అటువంటి ద్రోహం నేను ఎవ్వరికి తలపెట్టలేదు అని అమాయకంగా చెప్పింది కోతి. నీ నంగనాచి మాటలిక ఆపు. నువ్వే ఎలుగుబంటి దాచుకున్న తేనెను దొంగతనంగా తాగావన్న సాక్ష్యం నా దగ్గర ఉంది అని కోపంగా అంది సింహం. తప్పించుకునే దారి లేదని గ్రహించి కోతి గజగజలాడిపోయింది. అయ్యో క్షమించండి మహారాజా, తేనెను నేనే తాగేశాను. కావాలని ఎలుగుబంటికి ఈగలు తాగాయని చెప్పాను మహారాజా అని తప్పు ఒప్పుకుంది కోతి. తనతో అబద్ధం చెప్పిన కోతి వైపు అసహ్యంగా చూసింది ఎలుగుబంటి. పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎలుగుబంటి ఆరోగ్యం కుదుట పడేంత వరకు దానికి నువ్వు ఆహారంగా పండ్లు అందివ్వు, ఇదే నీకు శిక్ష అంటూ తీర్పునిచ్చింది మృగరాజు. తనను చంపకుండా మిత్రుడికి సేవ చేయడమే శిక్షగా విధించినందుకు కోతి ఊపిరి పీల్చుకుంది. ఇంతటి చక్కటి కథను రాసిన వారు బివి పట్నాయక్ గారు.